ఎవరయ్యా మీరు? శేఖర్ సార్, వీళ్ళని ఎవరు లోపల పంపించారు? వీళ్ళతో మాట్లాడితే నిజమేమని చెప్తాడమని నేనే అలౌ చేశాను సార్. చెప్పాడా? ప్లీజ్ సార్. మరెందుకయ్యా ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంచావు? వెళ్ళండి వెళ్ళండి. ఈ గుంపులు, పలకరింపులు, ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్స్ నాకు నచ్చవు. ఆ లేచిపోయిన వాళ్ళు ఇక్కడ వాలే వరకు వీడిని వదిలేది లేదు. వెళ్ళండి వెళ్ళండి. మీరు బయలుదేరండి. ఆయన అసలే కోపిష్ట మనిషి. ఆలస్యం అయితే నా మీద ఇరుచుకోబడతాడు. మీరు బయలుదేరండి. సరే సార్, బయలుదేరండి. రే గోపి, మేము వస్తాంరా. నువ్వు ధైర్యంగా ఉండు, త్వరలోనే బయటికి తీసుకొస్తా. రే గోపి, నువ్వేం భయపడకురా. ఎలాగైనా నువ్వు బయటికి తీసుకొస్తాంరా. వస్తాం బావా. వస్తామయ్యా. పదండి పదండి పదండి. ఇంత లేట్ అయింది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏంటర్చన, ఇంటికి తాళం వేసి వెళ్తున్నావు? అమ్మ లేదా? అమ్మ పొద్దున్నే గుడికెళ్ళింది, ఇంకా రాలేదు. అందుకే నేను వెళ్తున్నాను. పొద్దుననగా వెళ్ళింది, ఇంకా రాలేదా? అవునంటీ, అందుకే కాస్త భయంగా ఉంది. నేను రాత్రేమో ఏం తినలేదు, పొద్దున కూడా టిఫిన్ చేయలేదు. అమ్మ టైంకి మాత్రలు వేసుకోకపోతే మైకం వచ్చి పడిపోతుంది. అందుకే నేనే వెతుకుదామని వెళ్తున్నాను. అలా అయితే ఎలాగమ్మా? వెళ్ళు, వెతికిరా. ఎంత భక్తైతే మాత్రం తినకుండా గుళ్ళో కూర్చుంటే ఎలా? సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఇంత జరిగిందా మేడం? అవును మాలిని, ఇంటికి వెళ్లాలంటేనే అయిష్టంగా ఉంది. దిలీప్ అంకుల్, ఆంటీ ఎవరిని చూసినా నాకు కోపం వస్తోంది. నేనేదో బాధ్యత లేని దాన్ని, ఇంటి గురించి పట్టించుకోవటం లేదన్నట్టు, ఆ కుటుంబానికి సరిపోయే మనిషిని కానట్టు అందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు, అదోలా మాట్లాడుతున్నారు. మా అమ్మా నాన్నలే ఇంతవరకు నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఎంతో గారభంగా పెంచారు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట పడింది లేదు. అన్ని చోట్ల నా మాటే వేదం, నా మాటే నెగ్గేది. నేనే అప్పర్ హ్యాండ్ గా ఉండేదాన్ని. కానీ దిలీప్ కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అంతా తారుమారైంది. అన్నింటికీ తలదించాల్సొస్తోంది. అయినదానికి కాందానికి అందరూ నన్నే అంటున్నారు. తట్టుకోలేకపోతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీరేం వరి అవ్వకండి మేడం. దీనికి అంతటికీ కారణం కావ్య అనుకుంటాను. అది ఎప్పుడైతే దిలీప్ సార్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ అన్ని పనులకి అటెండ్ అవుతుందో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం కదా. నువ్వు చెప్పు మాలిని, అది మంచి పేరు తెచ్చుకోవడానికి పై పైకి నాటకాలాడింది. దానిలో నేను నటించగలనా? దిలీప్ కి సేవ చేయనంత మాత్రాన నాకు దిలీప్ మీద ప్రేమ లేదంటే సరిపోతుందా? అది కరెక్టేనా? ఆంటీ అంకుల్ నా గురించి అస్సలు ఆలోచించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. చివరికి దిలీప్ కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. అది వాళ్ళలా ఆలోచించేలా నడుచుకుంది. మీ మీద విషబీజాలు నాటింది మేడం. అది వదిలేసినట్టే నటించి ప్రేమాయణం నడిపిస్తున్నట్టే ఉంది. అవునా మాలిని, నీకెందుకు అలా అనిపిస్తుంది? అవును మేడం, దిలీప్ గారు నేను లవ్ చేయట్లేదు, జస్ట్ ఫ్రెండ్ గానే బిహేవ్ చేస్తున్నానని చెప్పి మీతో నిశ్చితార్థం చేసుకున్నారు కదా. అవును. అప్పుడు దాని ఆశలన్నీ నిరాశలయ్యాయి కదా. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ పుణ్యమా అని సేవలు చేస్తూ సార్కు దగ్గరయ్యి వారి మనసులో చోటు సంపాదించుకుంది. తర్వాత అందరి మనసుల్లోనూ చివరికి మీ ఇంట్లో కూడా స్థానం సంపాదించుకుంటుంది. అందుకే ఇలా వెధవేషాలేస్తూ వగల డ్రామాలు ఆడుతుంది. అంతేనంటావా? అంతే మేడం. తనకు అలాంటి ఆలోచన లేకపోతే దిలీప్ సార్ని చూసి వెళ్ళిపోవచ్చు కదా. సార్ వాళ్ళ అమ్మా నాన్నలకి హెల్ప్ చేయడం, ఇంటి పనులు చేయడం, ఇవన్నీ దేనికి? ఏదో మంచి అభిప్రాయం సంపాదించి మెల్లిగా చోటు దక్కించుకోవాలనే కదా.
మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మేడం. లేకపోతే మీరు ఆశపడ్డ దిలీప్ సార్ని మీరే వదులుకోవాల్సి వస్తుంది. మీ రిలేషన్షిప్ కట్ అయ్యే ప్రమాదం ఉంది మేడం. ఛా, నాకెందుకు ఈ కన్ఫ్యూజన్? ఆ దేవుడికి దయలేదా? ఆఫ్టర్ ఆల్ నా సబార్డినేట్ నాకెందుకింత టెన్షన్ క్రియేట్ చేస్తుంది, నన్ను ఇరిటేట్ చేస్తుంది. మేడం, దాన్ని అలాగే వదిలేస్తే అది కాటేయడానికి పడగెత్తుతూనే ఉంటుంది, కాటేయాలని చూస్తూనే ఉంటుంది. ఆల్రెడీ దిలీప్ సార్ మనసులో చోటు సంపాదించే ఉంటుంది. లేకపోతే తన ప్రాణం అడ్డేసి దాన్ని కాపాడతాడా? ఇక దాని టార్గెట్ మీ ఆంటీ అంకులే. సో మీరు చాలా కేర్ తీసుకొని దాని ప్లాన్లు పారకుండా, దాని ఆలోచనలు సాక్కుండా అడ్డుపడాలి, దాని ఆట కట్టించాలి. అలాగే మాలిని, అలాగే చేస్తాను. నువ్వెళ్ళి ఒకసారి కావ్యని కిందికి రమ్మను. మేడం, నువ్వెళ్ళి రమ్మను. దాని సంగతి ఏంటో ఇప్పుడు తేల్చేస్తాను. అలాగే మేడం. మేడం పిలిచారట. చెప్పండి మేడం. నాకు సాయం చేస్తావా కావ్య? నేను సాయం చేయడమా? చెప్పండి మేడం, ఏం చేయమంటారు? చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నా జీవితాన్ని తిరిగి నాకిచ్చే కావ్య. మీ జీవితం నేనివ్వడమేంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు. సిగ్గు విడిచి అర్థమయ్యేటట్టు చెప్తాను. కావ్య, నాకు దిలీప్ కావాలి. నాకెందుకో మా అత్తయ్య మామయ్య నన్ను నా కుటుంబానికి కాకుండా పంపించేస్తారేమోని చాలా భయంగా ఉంది. మీ జీవితం నేను అనుభవించాలనుకోవడం లేదు. అలాంటి ఆలోచన నాకే కోస లేదు. అలా పద్ధతి తప్పి నడుచుకునేదాన్ని కాదు. మీరు నా గురించి తప్పుగా ఆలోచించి బాధపడి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. నీ గురించి నాకు బాగా తెలుసు, కానీ ఈ మధ్య నీ బిహేవియర్ నాకు అన్యాయం కలిగిస్తుందేమోనని చాలా భయం వేస్తుంది. దిలీప్కి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్న దగ్గర నుంచి నేను అతన్ని అంటిపెట్టుకుని అతని బాగోగులు చూడలేదు. అందుకే నాకు దిలీప్ మీద ప్రేమ ఎఫెక్షన్ లేవని ఆంటీ అంకుల్ అభిప్రాయం. దిలీప్ కూడా ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నాడనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో వాళ్ళు నేనెలా నడుచుకోవాలనుకున్నారో సరిగ్గా నువ్వు అలాగే నడుచుకున్నావు. నేను నీలా ప్రవర్తించలేకపోయాను. ఎందుకంటే నాకు ఈ పద్ధతులేం తెలియవు. పెత్తను చెలాయించుకుంటూ పెరిగిందాన్ని. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసిందాన్ని కాదు. మీ ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు, దగ్గరుండి అన్నీ చూసుకునుండొచ్చు. పేషెంట్ కి కావాల్సిన అవసరాలన్నీ జాగ్రత్తగా చూస్తుంటావు. అది మీ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ కావచ్చు. కానీ మా ఇంట్లో ఎవరికైనా సుస్థి చేస్తే జస్ట్ డాక్టర్ కి కాల్ చేస్తాం, లేదా హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఇంకన్నీ వాళ్లే చూసుకుంటారు. అది మాకలవాటైన పద్ధతి. మన మధ్య అంత తేడా ఉంది. ఆ తేడా వల్లే నేను దిలీప్ ని సరిగ్గా చూడలేదని నన్ను బయటికి పంపించేస్తారేమోనని భయంగా ఉంది కావ్య. అయ్యో, నా ప్రవర్తన వల్ల మీ మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుందని నేను అనుకోలేదు మేడం. నువ్వనుకోకపోవచ్చు, కానీ వాళ్ళనుకున్నారే. ఈ కారణం చూపించి నన్ను కాదని నిన్ను దగ్గరికి తీస్తారేమోనని నా భయం. మీరు అలాంటి భయాలను పెట్టుకోవద్దు మేడం. మీరు అనుకున్నట్టు ఏం జరగదు. వీఆర్ ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్. నీ గురించి నాకేం డౌట్ లేదు. నువ్వు చాలా మంచిదానివి, మంచి మనసున్నదానివి. కానీ అటు ఆంటీ అంకుల్ దిలీప్ నాకసలు వాళ్ళ మీద ప్రేమే లేదనే అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకో తెలుసా? నువ్వు వాళ్ల మీద దిలీప్ మీద చూపించే ప్రేమ వల్ల. ఐఎమ్ సారీ మేడం. నా నడవడిక మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని ఊహించలేదు. సరే, ఇప్పుడు నన్ను సాయం చేయమంటున్నారుగా, ఏం చేయమంటారు చెప్పండి మేడం. వాళ్ల అభిప్రాయాల్ని మార్చాలి, మారాలి అంటే నువ్వికపై దిలీప్ని చూడటానికంటూ ఉదయం సాయంత్రం ఇంటికి రావటం మానేయాలి. ఆంటీ అంకుల్ అంటూ వాళ్ళ పనులు ఇంటి పనులు చేయటం మానుకోవాలి. అసలు నువ్వు ఆ ఇంటి ఛాయలకే రాకూడదు. దిలీప్ నావాడు అనుకుంటున్నాను. అది నిజం కావాలి అంటే, నాకు దిలీప్కి చక్కగా పెళ్లి జరగాలి అంటే ఇంక నువ్వు ఆ ఇంటి వంకే చూడకూడదు. ఇది నా రిక్వెస్ట్. మేడం, దిలీప్ నా ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞతతో హాస్పిటల్కి అటెండ్ అయ్యాను. వాళ్ళ ఇంటికొచ్చి ఆంటీకి అంకుల్కి హెల్ప్ చేశాను. ఇదంతా ఫ్రెండ్లీగానే చేశాను, కానీ మరో ఉద్దేశం నా మనసులో పెట్టుకుని కాదు. మీ ఇద్దరిని విడదీయాలన్న దుర్మార్గపు ఆలోచన నా మనసులో లేదు. నా మీద మీకు ఆ ఉద్దేశం కలిగింది కాబట్టి ఇంకా ఇంటికెళ్ళను, ఏ హెల్ప్ చేయను. మీ జీవితానికి ఏ విధంగానూ అడ్డురాను. ఒకవేళ నేను ఇదివరకు నడిచిన తీరు మీకు ఇబ్బంది కలిగించుంటే నన్ను క్షమించండి మేడం. నా బాధ అర్థం చేసుకున్నావు కావ్య. నన్ను అర్థం చేసుకుని ఇలా కోఆపరేట్ చేస్తావనుకోలేదు. నీ నిర్ణయం నాకు చాలా ఆనందం కలిగించింది. థ్యాంక్స్ కావ్య. అన్నమాట మీద నడుచుకో, నీ మేలు మర్చిపోను. అలాగే మేడం, వస్తాను.
ఏంటిది? పొద్దున్నుంచి ఇక్కడే కూర్చుని సత్యాగ్రహం చేస్తుంది అని చూస్తున్నావా? మరి ఏం చేయబట్టావు? నాలో ఆత్మ సంఘర్షణ జరుగుతోంది. ఆ సంఘర్షణ ఆగాలంటే, మంచి పరిష్కారం దొరకాలి అంటే నువ్వే సాయం చేయాలి. అది నీ వల్లే సాధ్యం అవుతుంది. ఇన్నేళ్లు అమ్మే నా జీవితం, అమ్మే నా సర్వస్వం, అమ్మ మాటే వేదవాక్కు అనేది అర్చన. నేను అలాగే అనుకున్నాను. అది నా మాట జవదాటదు, నేను గీసిన గీట దాటదు అనుకున్నాను. కానీ ఇవాళ నా నమ్మకం వమ్మైపోయింది. నా కూతురు మొట్టమొదటిసారి నాతోనే అబద్ధమాడింది. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అది చిన్నతనం నుండి నేనంటే ప్రాణం ఇచ్చేది. నా కోసం దాని ఆశల్ని చంపుకుంది. అది చాలా చాలా వదులుకుంది. నా కోసం దేనికైనా సిద్ధపడేది, ఎంతటి కష్టాన్నైనా నెత్తికెత్తుకునేది. అందుకే దాని జీవితం బాగుండాలని, అది చదువుకోకపోయినా మంచి చదువుకునేవాడిని, ఉద్యోగస్తుని దానికి భర్తగా తీసుకురావాలని ఆరాటపడ్డాను. పూర్తిగా మోసపోయాను. సరే, అయితే అయింది. మంచికో చెడుకో అది నాతోనే ఉండిపోని అనుకున్నాను. నా నిర్ణయం ప్రకారం అంతా బాగానే జరిగేది. దాని జీవితం ఆ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. కానీ మా వాళ్ళే నేనే దాని జీవితాన్ని నాశనం చేస్తున్నానని నన్ను పోరి మళ్ళీ దాన్ని అత్తారింటికి పంపారు. కథ మొదటికొచ్చింది. వీళ్ళు ఎన్ని చెప్పినా అది అమ్మనే నమ్మేది. నా గురించి చాలా గొప్పగా చెప్పేది. నా వాళ్ళు నన్ను తప్పన్నా అది వాళ్ళనే తప్పు పట్టేది. నా కూతురు నా వెంటే ఉంది, నా మాట మీరుతోని నాకు గర్వంగా ఉండేది. కానీ ఈరోజు అది నన్ను పిచ్చిదాన్ని చేసింది, నా అంచనాలు తల్లకిందులు చేసింది. నేను నా భర్తని కాదంటున్నానని చెప్పి మళ్ళీ నాకు తెలియకుండా నా కంట్లో కారం కొట్టి అబద్ధం చెప్పి వెళ్లి మొగుడిని చూసొచ్చింది. పైగా ఆ నిజం దాచి నాకు కొత్త కథని వినిపించింది. అదెలా చేయడం నేను భరించలేకపోతున్నాను. దాని మనసులో వాళ్ళ ఆయనతో కలిసి కాపురం చెయ్యాలనుంది. కానీ దాన్ని దాచి అమ్మను అవమానపరిచిన ఆ ఇంటికా నేను వెళ్లి కాపురం చేసేది అని అంటుంది. నేను వెళ్లి నగలడగడం తప్పని తేల్చేసింది. అది నన్ను తప్పు పట్టిన క్షణమే నా మనసు ముక్కలైపోయింది. అదిలా మారితే నేను ఎలా తట్టుకోగలను? అలా అయితే నేను తప్పు చేశానా? నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేశానా? క్షణ క్షణం దాని జీవితం బాగుండాలని ఆశించి ప్రతిరోజు నిన్ను ప్రార్థించేదాన్నే. అదంతా అబద్ధమేనా? నా అర్చన నన్ను వదిలేసిందా, లేక నా కూతుర్ని నా నుండి నువ్వే దూరం చేశావా? నా నిర్ణయం తప్పా ఒప్పా అని చెప్పడానికి నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. అంటే నేను అనాథననేగా? ఇన్ని రోజులుగా దాని మనసులో ఏముందో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పటిదాకా దాన్ని కాపురానికి పంపడం లేదు అనే అపవాదు నా మీద ఉంది. ఇప్పుడు వదిలేస్తే ఆ అపవాదు నిజమవుతుంది. కారణం నిజంగా నేనే అని బలపడుతుంది. అంటే అందరూ అనేది నిజమా? నా ఆలోచనే తప్ప? అది ఒకవేళ ఏమా ఇప్పుడు పంపిస్తే హాయిగా కాపురం చేసుకునేదాన్ని కదా అని అడిగితే అది అడగాల్సిన పని కూడా లేదు. మనసులో అనుకున్నా చాలు నేనంటే అసహ్యం పెరగడానికి. అప్పుడు దాని మొహం ఎలా చూడను, దాని ముందు దోషిలా ఎలా నిలబడను? నా పూజలకి ప్రతిఫలంగా నాకు ఒకే ఒక్క సాయం చేయని తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళలేను, ఎవరి మొహం చూడలేను. ఇల్లు వాకిలి మొగుడు పిల్లలు ఎవరూ లేరు. నువ్వే నా ఊపిరి తీసేయ్. ఈ రోజుతో నా జీవితం తెల్లారిపోవాలి, చీకట్లో అలుముకోవాలి. అమ్మా, నేను ఒక్క ప్రదక్షిణ చేసే లోపల నా ప్రాణాలు తీసేయి. నన్ను నీలో కలిపేసుకో. Gama 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 gasa, ma ba ma ba ba gasa.